హాయ్ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి దేవుని నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ ప్రేమైన నీ చిన్ని హృదయంకు ఈ లేఖన వచనం అందించాడు. అందును బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక. ఈ పై లేఖన వచనం తెలియజేసింది ఏమంటే, ఏదైతే ఆ శోధకుడు వచ్చి శోధించబడుచున్న ఆ స్త్రీకి శోధించాడో, ఆ శోధన నిలబడలేక వాడు విత్తిన ఆ గురుగులు విత్తనం, ఆ చేదైన విత్తనం ఈమెలో ఫలించి ఆ నిలబడలేక ఆశ నిగ్రహం లేక దేవుని ఆజ్ఞను మీరినటువంటి దేవుని ఆజ్ఞ మీరితే కలిగేటువంటి ఆ యొక్క పరిణామములు గుర్తి ఎరగనిదాయి. తప్పకుండా ఆ వృక్షమును చూసింది, ఆహారానికి మంచిదిగా ఉన్నదని చూసింది, కన్నులకి అందమైనది అని చూసింది, వివేకమిచ్చు రమ్యమైనది ఎండుట చూచింది. మూడిటిని చూచి ఆమె దాని ఫలములను కొన్నిటిని తీసుకుంది. ముందు ఆశించి తీసుకుంది, తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడని ఈ లేఖన వచనం స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనం నీకు చదివినప్పుడు, వినినప్పుడు, చూచినప్పుడు, ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు తెలియజేసిన సత్యం, దీని వెనుక ఉన్న దేవుని ప్రేమ, శాశ్వతమైన ఆశీర్వాదముతో కూడిన దేవుని ఆశ నిగ్రహం, ఆయన ప్రేమ తప్పక నీ చిన్ని హృదయానికి తెలియనుగాక. మరి నిజమైన సత్యం ఏమిటో ఈ లేఖన వచనం తెలియజేసింది. తప్పక దీన్ని నువ్వు ధ్యానించి నిత్యము అసంతోషకరమైన దీనిలో ఉన్న నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య జీవార్థముతో కూడిన అర్థం నీకు దేవుడు తెలియచేయునుగాక. ఆమేన్.